హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారు. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే లాస్య. ఎలా ఉన్నారండి? బాగున్నాను లాస్య, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. సో చాలామందికి స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది మాన్సూన్ సీజన్లో. సున్నిపిండి వాడుతూ ఉంటారు. సున్నిపిండి వాడొచ్చు అసలు? యా, డెఫినెట్గా సున్నిపిండి అనేది చాలా ఇంపార్టెంట్ వర్షాకాలంలో. బట్ వాడే విధానము, రిపిటేషన్ ఇంపార్టెంట్. ఓకే. ఏ పనిగా సున్నిపిండి రుద్దకూడదు. ఎలా వాడాలి అసలు సున్నిపిండి? సున్నిపిండి ఎందుకు యూజ్ అవుతుంది అంటే సున్నిపిండి ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ఫోలియంట్. ఓకే. సో వర్షాకాలంలో మనకి స్కిన్ డ్రై అయిపోయి పెలుసులుగా పెచ్చులుగా, అంటే అడిషనల్గా మామూలుగా డ్రై ఉన్న వాళ్ళకేమో ఎక్కువ డ్రై వస్తుంది. కొంచెం ఉన్న వాళ్ళకి ఈ మాన్సూన్ ఎఫెక్ట్ వల్ల కూడా కొంచెం డ్రై అవుతుంది. కాబట్టి ఈ సున్నిపిండి హోమ్ మేడ్, లేదంటే బయట కూడా ఎక్స్ఫోలియంట్ క్రీమ్ ఫార్మేట్లు కూడా దొరుకుతుంది. ఓకే. గరుకు ఎక్స్ఫోలియంట్ ఉంటాయి. సో అది వాడచ్చు. ఇంకా మీరు అడిగినట్టు సున్నిపిండి అంటే సో మ్యాక్సిమం వీక్లీ ట్వైస్ లేదంటే వీక్లీ వన్సే వాడాలి అంతే. సో కొంతమంది ఎవ్రీడే సున్నిపిండే వాడుతుంది. లేదు, దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు సున్నిపిండి యూజ్ ఎలా అవుతుంది, ఏదైతే ఈ స్కిన్ న్యాచురల్ సైకిల్ కాకుండా అబ్నార్మల్ సైకిల్ అయిపోవడం వల్లనే మనకు పెచ్చులు వస్తుంది అక్కడ. ఓకే. సో ఈ పెచ్చులు స్కిన్ అంతా అక్యుములేట్ అయిపోతుంది కదా స్కిన్ లో. మన స్కిన్ లో కూడా పోర్స్ ఉంటాయి కదా, న్యాచురల్ పోర్స్. ఆ న్యాచురల్ పోర్స్ నుంచి మనకి ఆయిల్ ప్రొడక్షన్ అవ్వాలి. ఆయిల్ ప్రొడక్షన్ అయితేనే మనకి స్కిన్ కొంచెం గ్లో ఉంటుంది, హైడ్రేషన్ గా మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల డ్రై అయిపోయిన ఈ స్కిన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, పెచ్చులు మన కళ్ళ కనిపించకుండానే మాస్క్ చేస్తాయి ఆ హోల్స్ ని. ఈ ఆయిల్ అయితే ఏదైతే వస్తుందో పోర్స్ అన్నిటి కూడా క్లాగింగ్ చేస్తాయి, మూసుకుపోతాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఆ బయట న్యాచురల్గా స్కిన్ సైకిల్ నుంచి రావాల్సిన సెల్స్ రాకుండా ఆయిల్ బ్లాక్ అయిపోయి ఇంకా మనకి యాక్ని ఫార్మేట్, పింపుల్స్ రావడము, ఇంకా లేనిపోని స్కిన్ ఎలర్జీ రావడము, ఇవన్నీ అవుతుంటాయి. కాబట్టి ఏం చేయాలి, సున్నిపిండి రోల్ అనేది వారానికి 2 సార్లు లేదంటే వీక్లీ వన్స్ వాడడం వల్ల ఇవన్నీ పైన బ్లాక్ అవుతాయి కదా, ఈ అక్యుములేట్ అయిన స్కిన్ సెల్స్ అన్ని కూడా అవన్నీ వాష్ అవుట్ అవుతాయి. సో అట్లా వాష్ అవుట్ అయితే మళ్ళీ న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఆయిల్ బయటకు వస్తుంది, ఆ స్కిన్ అంతా న్యాచురల్ సైకిల్ అనేది జరుగుతుంది. బట్ మనోళ్ళు ఏం చేస్తారు, చిన్న పిల్లలకి కూడా మదర్స్ ఎవ్రీడే పూస్తూనే ఉంటారు. దానివల్ల న్యాచురల్ ఆయిల్స్ అన్ని పోతాయి. ఎవ్రీ టైం 24 hours రిలీజ్ అవుతూనే ఉంటాయి కదా. కరెక్ట్. అవన్నీ వాష్ అవుట్ అయిపోతాయి, పోర్స్ ని క్లోజ్ చేసేస్తుంది. చాలా డేంజర్ అది. వాష్ అవుట్ అయిపోతాయి. ఆయిల్ వచ్చినప్పుడల్లా ఇట్లా వాష్ అవుట్ అయిపోతే ఇంకేం మిగలదు కదా, అక్కడ ఆయిల్నెస్ ఉండదు. ఓకే. దానివల్ల ఏమవుతుంది, ఇంకా అడిషనల్ గా ఈ డ్రైనెస్ అనేది అవుతుంది. అండ్ సున్నిపిండి కూడా ఇప్పుడు మనము ఆ పౌడర్ ఏదైతే తీసుకుంటామో సున్నిపిండి పౌడర్ ఎలా వాడాలి సార్? డైరెక్ట్గా వాటర్లో కలుపుకొని వాడాలా లేకపోతే ఇంకేదైనా యూస్ చేయాలా? సో లాస్ట్ ఇక్కడ 2 కేటగిరీస్. సో ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్. సో మెయిన్ మనం డ్రై స్కిన్ కదా ఎఫెక్ట్ ఎక్కువగా అందరూ ఫీల్ అయ్యేది. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏదైతే సున్నిపిండి బౌల్లో తీసుకున్నప్పుడు వాటర్కి ప్లేస్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే. దాంట్లో కొంచెము ట్యాన్ పోవాలి అంటే కొంచెం బనానా వేసుకోవాలి. ఓకే. ఓకే, లేదంటే కొంత హనీ కూడా వేసుకోవచ్చు. బికాస్ హనీ ఈజ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ సున్నిపిండి ఎక్స్ఫోలియంట్, బనానా ఈజ్ యాంటీ ట్యాన్. ఓకే. సో ఇవన్నీ మిక్స్ చేసి అప్పుడు మనం సున్నిపిండి కనుక వాడితే చాలా బెనిఫిట్ ఉంటుంది. డైరెక్ట్ అస్సలు వాడకూడదు డ్రై స్కిన్ వాళ్ళు. ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏం చేయాలి, ఆయిల్ పోవాలి కదా, వాళ్ళు గ్రీజీ ఉంటుంది కాబట్టి మిల్క్ లాంటి ఏమీ చేయకుండా డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ వర్షాకాలంలో ఎక్కువగా ఇంకా బోల్డ్ అని అంటే మార్కెట్లో చూసిన బోల్డ్ అని మాయిశ్చరైజర్స్ వచ్చేసాయి. అసలు ఎటువంటి మాయిశ్చరైజర్స్ వర్షాకాలంలో వాడాలి? సో మాయిశ్చరైజర్ రోల్ అనేది ఆల్మోస్ట్ అన్ని సీజన్లో ఇంపార్టెంట్. కానీ వర్షాకాలంలో ఎస్పెషల్లీ చలికాలంలో ఏంటంటే స్కిన్ బాగా డిహైడ్రేషన్ ఉంటుంది. కరెక్ట్. హ్యూమిడిటీ వల్ల. సో వాటర్ ఇంటేక్ కూడా తక్కువ తీసుకుంటూ ఉంటాం. ప్లస్ ఇంకోటి మీరు అన్నట్టు వాటర్ ఇంటేక్ కూడా తక్కువ తీసుకుంటాం. సో దానివల్ల ఏమవుతుంది, అడిషనల్గా మాయిశ్చరైజర్ కావాలి. సో మాయిశ్చరైజర్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కొంచెము ఇది ఆయిల్ స్కిన్ ఉంటుంది కదా, ఆయిల్ స్కిన్ వాళ్ళు కొంచెం వాటర్ బేస్ మాయిశ్చరైజర్ వాడాలి. ఓకే. మాయిశ్చరైజర్లో కూడా ఉంటాయి వాటర్ బేసా ఆయిల్ బేసా అనేది. కరెక్ట్. సో ఆయిల్ స్కిన్ వాళ్ళేమో వాటర్ బేస్ మాయిశ్చరైజర్ వాడాలి, డ్రై స్కిన్ వాళ్ళేమో ఆయిల్ బేస్ మాయిశ్చరైజర్ వాడాలి. అండ్ ఇంకోటి వాటర్ కంటెంట్ బేస్డ్ మాయిశ్చరైజర్ లైక్
కుకుంబర్ బేస్డ్, షియా బటర్, గ్లిజరిన్, కోకా బటర్, ఇలాంటి బేస్ వేసుకొని మనం చూడగానే దాంట్లో ఉంటుంది కుకుంబర్ ఇంగ్రీడియంట్ అని, ఆల్మండ్ అని, కోకోనట్ అని, షియా బటర్ అని. ఇవన్నీ కూడా ఏదో ఒకటి వాళ్ళ స్కిన్ కండిషన్, ఆయిల్ అంటే డ్రై స్కిన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.